హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు కంప్లీటబుల్ ఫీచర్ టైమ్ అవుట్స్ అండ్ క్యాన్సిలేషన్. ఇది ఏంటంటే మనకు ఒక అసింక్రోనస్ టాస్క్ పర్టిక్యులర్ టైంలో ఎగ్జిక్యూట్ అవ్వకపోతే మనకు టైమ్ అవుట్ కానీ లేదా క్యాన్సిలేషన్ కానీ ఈ విధంగా రెస్పాన్స్ ప్రొవైడ్ చేయడానికి అంటే ఒక పర్టిక్యులర్ టైంలో మనకు రెస్పాన్స్ రాకపోతే ఆ టైమ్ అవుట్ అనేది సెట్ చేసుకోవచ్చు మనము. ఈ టైంలో మనకు రాలేదు కాబట్టి ఈ టాస్క్ అనేది అయితే టైమ్ అవుట్ అనేసి లేదా క్యాన్సిల్ అనేసి ఇట్లా సెట్ చేసుకోవచ్చు. సో వీ క్యాన్ సెట్ టైమ్ అవుట్స్ టు లిమిట్ ద మ్యాక్సిమం డ్యూరేషన్ ఆఫ్ ఎ టాస్క్ అండ్ ఇఫ్ ద టాస్క్ ఎగ్జీడ్స్ ద స్పెసిఫైడ్ టైమ్ ఇట్ క్యాన్ బి క్యాన్సల్డ్. సో మనము ఒక పర్టికులర్ టైంకి రెస్పాన్స్ రాకపోతే టైమ్ అవుట్ అనేది సెట్ చేసుకొని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో మనకు ఫర్దర్గా ఆ రెస్పాన్స్ అనేది అయితే ఉండదు, ఎందుకంటే ఆ టాస్క్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాం కాబట్టి. సో ఈ విధంగా కూడా మనము టైమ్ అవుట్స్ అండ్ క్యాన్సిలేషన్ అనేది అయితే సెట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు మీకు ఒక ప్రోగ్రామింగ్ అనేది అయితే చూపిస్తాను, లైన్ బై లైన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇన్ ద మిడిల్ మీకు ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ చేసి మీ డౌట్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి. సో మన కంప్లీటబుల్ ఫీచర్కి సంబంధించి అన్ని క్లాసెస్ అనేది అయితే ఇక్కడే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీటబుల్ ఫీచర్ టైమ్ అవుట్ క్యాన్సిలేషన్ అనేది అయితే ఉంది. సో ఇందులో మనము ఒక క్లాస్లో మెయిన్ మెథడ్ అనేది అయితే ఉంది. సో మెయిన్ మెథడ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనము కంప్లీటబుల్ ఫీచర్ స్ట్రింగ్ ఫీచర్ ఈక్వల్ టు కంప్లీటబుల్ ఫీచర్ డాట్ సప్లై అసింక్ మెథడ్ అనేది అయితే యూజ్ చేసుకుంటున్నాము. అందులో మనం ల్యాండా అనేది అయితే యూజ్ చేసుకుంటున్నాం. సో ల్యాండా యూజ్ చేసుకొని మనము ట్రై క్యాచ్ బ్లాక్లో ఒక 5 సెకండ్స్ అనేది అయితే టైం సెట్ చేసుకున్నాము. ఓకే, ఇక్కడ మనకు ఈ అసింక్రోనస్ టాస్క్లో 5 సెకండ్స్ తర్వాత మనకు ఏదైతే రెస్పాన్స్ ఉందో రిటర్న్ వాల్యూ టాస్క్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అనేది అయితే ఏదైతే రెస్పాన్స్ ఉందో అది రిటర్న్ ఇవ్వాలి కాబట్టి ఒక 5 సెకండ్స్ తర్వాత మనకు ఈ టాస్క్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో నేను నెక్స్ట్ ట్రై క్యాచ్ బ్లాక్లో మనకి ఏదైతే రిఫరెన్స్ వేరియబుల్ ఫీచర్ అనేది అయితే ఉందో ఆ ఫీచర్తో మనం గెట్ మెథడ్ యూజ్ చేసుకొని నాకు 3 సెకండ్స్లో రెస్పాన్స్ వస్తే రెస్పాన్స్ని ప్రింట్ చేస్తాను, లేదు అంటే టైమ్డ్ అవుట్ అనేది ఒక ప్రింట్ చేస్తాను అన్నట్లు మనం ఇక్కడ రాసుకున్నాం క్యాచ్ బ్లాక్లో. సో ఫస్ట్ అసింక్రోనస్ టాస్క్ నుండి మనకు 3 సెకండ్స్లో రెస్పాన్స్ వస్తే నేను ప్రింట్ చేస్తాను, లేదు అంటే క్యాచ్ బ్లాక్కి వెళ్ళి క్యాచ్ బ్లాక్లో టైం టాస్క్ టైమ్డ్ అవుట్ ఆర్ క్యాన్సల్డ్ అనేది అయితే ప్రింట్ చేసి ఆ టాస్క్ని క్యాన్సిల్ చేస్తాను అనేది మనం సెట్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనకు ఈ కంప్లీటబుల్ ఫీచర్ అసింక్రోనస్ టాస్క్ ఏం చేస్తుంది, 5 సెకండ్స్ తర్వాత ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ మనం 3 సెకండ్స్కే సెట్ చేసుకున్నాం, అంటే మనకు ఈ 3 సెకండ్స్కి రాలేదు కాబట్టి టైం అవుట్ ఆర్ క్యాన్సల్డ్ అనేసి మనం ప్రింట్ చేసుకుంటున్నాము. సో తర్వాత ఆ టాస్క్ని మనకు ఏ టైంకి ఎగ్జిక్యూట్ అయినా కానీ ఏ టైంకి మనకు రెస్పాన్స్ ప్రొవైడ్ చేసినా కానీ మనకు ఆ టాస్క్ అనేది అయితే క్యాన్సిల్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు సింపుల్గా మనము సేవ్ చేసేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్లోకి వచ్చేసి జావా అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. జావా అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకోవచ్చు టాస్క్ టైమ్డ్ అవుట్ ఆర్ క్యాన్సల్డ్ అనేది అయితే వచ్చేసింది. సో మనకు ఫర్దర్గా టాస్క్ కూడా మనం క్యాన్సల్ అనేది అయితే చేసుకున్నాము. ఫ్యూచర్ రిఫరెన్స్తో క్యాన్సల్ అనే మెథడ్ యూజ్ చేసుకొని ట్రూ సెట్ చేసుకున్నాం కాబట్టి ఆ టాస్క్ అనేది అయితే క్యాన్సిల్ అయింది. సో ఒకవేళ మనకు 3 సెకండ్స్ కన్నా త్వరగా వచ్చేసిందంటే రెస్పాన్స్ మనము ఇక్కడ ఓన్లీ 2 సెకండ్స్ సెట్ చేసుకున్నాను, అంటే మనకు ఈ అసింక్రోనస్ టాస్క్ వచ్చేసి 2 సెకండ్స్లో టాస్క్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ సంథింగ్ నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అనేది అయితే ఇచ్చేసాను రిటర్న్ వాల్యూ. సమ్ లాజిక్ అని చెప్పుకోవచ్చు, మనం ఏదో ఒకటి ఒక లాజిక్ అని చెప్పుకోవచ్చు, అడిషన్ మల్టిప్లికేషన్ ఇంకొక ఫర్దర్ బిజినెస్ లాజిక్ ఏదో ఒకటి. సో మనకు 2 సెకండ్స్లో ఈ అసింక్రోనస్ టాస్క్ అనేది రెస్పాన్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో మనం ఇక్కడ 3 సెకండ్స్ ప్రొవైడ్ చేసుకున్నాం, అంటే 3 సెకండ్స్లో మనము ఎప్పుడైతే రెస్పాన్స్ వస్తుందో ఆ రెస్పాన్స్ని ప్రింట్ చేస్తూ ఉంటుంది ఈ ట్రై క్యాచ్ బ్లాక్. సో మనకు ఆ ఫైనల్లీ మనకు 2 సెకండ్స్లోనే రెస్పాన్స్ వస్తుంది కాబట్టి 2 సెకండ్స్లో తీసుకొని ఈ ఫీచర్ రిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ గెట్ మెథడ్ని యూజ్ చేసుకొని 3 సెకండ్స్లో మనకు రెస్పాన్స్ వస్తుంది కాబట్టి దాన్ని రిజల్ట్లో స్టోర్ చేసుకొని దాన్ని ప్రింట్ చేస్తున్నాం. సో ఇంతకుముందు మనము 5 సెకండ్స్ అనేది అయితే టైం తీసుకుంటున్నది కాబట్టి టాస్క్ అనేది టైమ్ అవుట్ ఆర్ క్యాన్సల్డ్ అని సెట్ చేసుకున్నాము. 3 సెకండ్స్ కన్నా ఎక్కువ టైం తీసుకుంటే టైమ్డ్ అవుట్ అని పెట్టేసుకున్నాము. 3 సెకండ్స్లో వస్తే ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనం సింపుల్గా సేవ్ చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రన్ యాజ్లోకి వచ్చేసి జావా అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. జావా అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే 1, 2 చూడండి మనకు టాస్క్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఒకవేళ 3 సెకండ్స్ ఇస్తే
సేమ్ మనము 3 సెకండ్స్‌లో రావాలనేసి అనుకుంటున్నాము. 3 సెకండ్స్‌కి ఎగ్జాక్ట్‌గా 3 సెకండ్స్‌కి వచ్చినా గానీ మనకు టాస్క్ అనేది టైమ్డ్ ఔట్ అనేదైతే వచ్చేస్తది. సో, సింపుల్‌గా మనకు ఇక్కడ సింపుల్ షార్ట్‌కట్ అనేదైతే ఉంది గదా! రన్ చేయడానికి దీన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే 1, 2, 3 చూడండి. టాస్క్ టైమ్డ్ ఔట్ ఆర్ క్యాన్సెల్డ్ అనేదైతే వచ్చేసింది. సో, మనం ఇక్కడ టైం ఎంతైతే సెట్ చేసుకుంటామో అంతకన్నా బిలో టైమ్‌లో మనకు రెస్పాన్స్ వస్తేనే మనకు ప్రొవైడ్ చేస్తది. లేదు అంటే టైమ్డ్ ఔట్ ఆర్ క్యాన్సెల్డ్ అనేదైతే సెట్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనము టైమ్డ్ ఔట్ ఆర్ క్యాన్సెల్డ్ అనేదైతే ఈ విధంగా వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్‌తో మీ ముందుకనేదైతే వస్తానో ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మోర్ అప్డేట్స్ కోసం. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.